Hi everyone, welcome to my channel Vasishtha Biology Blogs. Today we will discuss about diversity in the living world. What is diversity? Diversity means presence of all type of organisms on earth surface. మనకి ఎర్త్ సర్ఫేస్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, అక్వాటిక్ యానిమల్స్ ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఉండడాన్ని డైవర్సిటీ అంటాం. దీన్ని డైవర్సిటీ, బయోడైవర్సిటీ. ఇప్పుడు సైంటిస్ట్ ప్రెడిక్షన్ ప్రకారం 5 to 50 million species. 5 to 50 million species అన్నవి ఎర్త్ సర్ఫేస్ మీద ఉంటాయని ఒక అంచనా. వీటిలో సైంటిస్ట్ గివ్స్ నేమింగ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ 1.7 to 1.8 million species. సైంటిస్ట్ అన్న వాళ్ళు 1.7 to 1.8 మిలియన్ స్పీసీస్కి నేమింగ్ ఇవ్వడం జరిగింది. అమాంగ్ దీస్ 1.2 million species are animals. 0.5 million species are plants. More than 10 lakh species are insects. More than 10 lakh species are insects. Insects అనేవి మేజర్ ఫైలం, యానిమల్ కింగ్డమ్లో మేజర్ ఫైలం, ఆర్థ్రోపోడా ఫైలంకి చెందుతాయి ఇన్సెక్ట్స్ అనేవి, రైట్? ఎవ్రీ ఇయర్ సైంటిస్ట్ డిస్కవర్స్ రఫ్గా మనకి 16,000 స్పీసీస్ని ఎవ్రీ ఇయర్ సైంటిస్ట్ అనేవాళ్ళు డిస్కవరీ చేయడం జరుగుతుంది, రైట్? ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఉండాలని ఏమంటాం మనం? డైవర్సిటీ. ద ప్రెజెన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఆన్ ఎర్త్ సర్ఫేస్, ఇట్ ఈస్ నోన్ యాజ్ డైవర్సిటీ. నెక్స్ట్, ఐడెంటిఫికేషన్ నామెన్క్లేచర్ అంటే ఏంటి? ఇక్కడ మనకి we know plants and animals in our own area by their local names. ప్లాంట్స్, యానిమల్స్ మన ఏరియాలో వాటి యొక్క లోకల్ నేమ్స్తో ఉంటుంటాయి. సపోజ్ ఇప్పుడు రోజ్ ప్లాంట్ తీసుకుంటే దీన్ని చైనా రోజ్ అంటాం, మందార, హైబిస్కస్. చైనా రోజ్ కొన్ని ఏరియాలో దీన్ని మందార అంటాం. ఇక్కడ మనం ఆంధ్రాలో అయితే, తెలంగాణలో అయితే దాసాని అంటాం, దాసాని అని పిలుస్తారు. అలాగే కొన్ని చోట్ల చైనా రోజ్ అని పిలుస్తారు హైబిస్కస్ ప్లాంట్ని. ఇలా ఒక ప్లాంట్ని వేర్వేరు నేమ్స్తో పిలవడం వల్ల లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది ఫార్మ్ అవుతుంది. దీస్ లోకల్ నేమ్స్ వుడ్ వేరీ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అండ్ ఏరియా టు ఏరియా, అండ్ ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇలా పిలవడం వల్ల లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. సపోజ్ మన ఇంట్లో ఎవరికో చిట్టి అని, బుజ్జి అని, పండు అని డిఫరెంట్ పేర్స్తో పిలుస్తుంటారు. ఇలా పిలవడం వల్ల పక్క వాళ్ళకి ఏ నేమ్తో పిలాలన్నది కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. సేమ్ ఇదే రకంగా మనకి ఏంటి, ఒక ప్లాంట్కి డిఫరెంట్ నేమ్తో పిలవడం వల్ల లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. దీన్ని బేస్ చేసుకుని మనకి సైంటిస్టులు, బయాలజిస్ట్ వాళ్ళు ఏం చేశారంటే యూనివర్సల్గా ఒకే నేమ్ ఉండే విధంగా చూడడం జరుగుతుంది. దీన్నే సైంటిఫిక్ నేమ్ అంటాం, ఆర్ బయలాజికల్ నేమ్ అని పిలుస్తాం మనం. ఈ సైంటిఫిక్ నేమ్ని ఏ రకంగా ఫామ్ చేస్తారు? ఫస్ట్ వన్, ఐడెంటిఫికేషన్ నామెన్క్లేచర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఐడెంటిఫికేషన్?
Identification means whether a collected organism is already known or entirely new అన్నది తెలుసుకోవడాన్ని ఐడెంటిఫికేషన్ అంటాం. సపోజ్ ఎవరో ఒక సైంటిస్టు ఇక్కడ కొత్తగా ఒక యానిమల్ని కానీ ఒక ప్లాంట్ని కానీ ఐడెంటిఫై చేశారు. దాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు దానికి నేమింగ్ ఏ రకంగా ఇస్తారు, క్లాసిఫికేషన్ ఏ రకంగా ఇస్తారు? ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైనా కనుగొన్నారా, లేకపోతే కొత్తగా కనుక్కోవడం జరుగుతుందా అన్నది తెలుసుకోవడం జరుగుతుంది. ఇలా దీన్ని ఏమంటాం మనం? ఐడెంటిఫికేషన్. వాట్ ఈజ్ ఐడెంటిఫికేషన్? వెదర్ ద కలెక్టెడ్ ప్లాంట్ ఆర్ ఆర్గానిజం, వెదర్ ఇట్ ఈస్ ఆల్రెడీ known or entirely new, it is known as identification. ఐడెంటిఫికేషన్ చేసిన ప్లాంట్కి ఒక నేమ్ ఇస్తారు. ఏదైనా కనుగొన్న తర్వాత దానికి ఒక పేరు అనేది పెట్టాలి. ఈ పేరు పెట్టడాన్ని ఏమంటాం మనం? నామన్క్లేచర్. వాట్ ఈజ్ నామన్క్లేచర్? నామన్క్లేచర్ మీన్స్ providing a scientific name, a biological name, a scientific name to an identified organism or plant. Organism or plant. It is known as nomenclature. Actually, identification nomenclature ఎక్కడ ఉంటాయి మనకి? టాక్సానమీలో పార్ట్స్, కాంపోనెంట్స్. అసలు టాక్సానమీ అంటే ఏంటి? టాక్సానమీ మీన్స్, వాట్ ఈజ్ టాక్సానమీ? Taxonomy means, plant taxonomy means, based on characteristics, all living organisms or all plants can be classified into different taxa or different groups. It is called taxonomy. What is taxonomy? Based on characteristics. All living organisms can be classified into different taxa or different groups. It is called taxonomy. Based on characteristics, all living organisms can be classified into different groups. It is known as taxonomy. Taxonomy యొక్క పర్పస్ ఏంటి? It is easy to study the organisms. మనకి టాక్సానమీలో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. టాక్సానమీలో ఉండే కాంపోనెంట్స్ ఏవంటే, ఫస్ట్ వన్ క్యారెక్టరైజేషన్, second one identification, third one nomenclature, fourth one classification. ఇవి టాక్సానమీలో ఉండే కాంపోనెంట్స్. మొదటి క్యారెక్టరైజేషన్. ఏదైనా కొత్తగా నువ్వు ప్లాంట్ కనుక్కున్నప్పుడు లేదా ఏదైనా యానిమల్ని గుర్తించినప్పుడు దాని యొక్క క్యారెక్టర్స్ ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏంటనేది ఐడెంటిఫై చేయాలి. క్యారెక్టర్స్ గుర్తించిన తర్వాత దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడే చెప్పాం ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? వెదర్ ద కలెక్టెడ్ ఆర్గానిజం ఇట్ ఈస్ ఎంటైర్లీ న్యూ ఆర్ ఆల్రెడీ నోన్ అన్నది తెలుసుకోవడాన్ని ఏమంటాం మనం? ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫై చేసిన తర్వాత డెఫినెట్గా దానికి ఒక నేమింగ్ అనేది ఇవ్వాలి. Providing a scientific name to an identified organism, it is called nomenclature. పేరు పెట్టిన తర్వాత దాని యొక్క క్యారెక్టర్స్ బట్టి డిఫరెంట్ గ్రూప్స్లో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయడాన్ని ఏమంటాం మనం? క్లాసిఫికేషన్. ఈ 4 కాంపోనెంట్స్ అన్నవి మనకి టాక్సానమీలో అన్నవి కనిపిస్తాయి. రైట్? అది ఇక్కడ నామన్క్లేచర్. ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ నేమింగ్ ఏ రకంగా ఇస్తారు? ప్లాంట్స్కి నేమింగ్ ఇవ్వడానికి ఒక ఆర్గనైజేషన్ ఉంది మనకి. దీన్ని ఏమంటామంటే
ICBN. ICBN means International Code for Botanical Nomenclature. ప్లాంట్స్ కి సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చే ఆర్గనైజేషన్ ని ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామన్క్లేచర్ అంటాం. అదే యానిమల్స్ అయితే ICZN, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జులాజికల్ నామన్క్లేచర్. అదే వైరసెస్ అయితే, అదే బ్యాక్టీరియా అయితే ICNB, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ నామన్క్లేచర్ ఆఫ్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా ఆర్ యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామన్క్లేచర్ ఆఫ్ బ్యాక్టీరియా. అదే వైరసెస్కి అయితే ICTV అంటాం. ICTV, ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ taxonomy of viruses. Viruses are acellular organisms. They are non-cellular organisms. They are the connecting link between living organisms and non-living things. సెల్యులార్ స్ట్రక్చర్ అనేది ఉండదు, ఇక్కడ మెటబాలిజం అనేది ఉండవు, క్రిస్టల్స్ మాదిరిగా ఉంటాయి వైరసెస్ అనేవి. ICTV. అదే ఎంజైమ్స్కి నేమింగ్ క్లాసిఫికేషన్ ఇచ్చే ఆర్గనైజేషన్ని IUB అంటాం. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. ఈ ఆర్గనైజేషన్స్ అన్నవి వాటి యొక్క రూల్స్ ఆధారంగా డిఫరెంట్ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ నేమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ వన్, ఈ ICBNలో ఉండే రూల్స్ ఏంటి? ICBN రూల్స్ అనేవి మేజర్గా మనకి బైనామియల్ నామన్క్లేచర్ని ఫాలో అవుతూ ఉంటాయి. వాట్ ఈజ్ బైనామియల్ నామన్క్లేచర్? రైట్. Binomial nomenclature means providing a scientific name or biological name, to an identified organism with two Latin words. రెండు లాటిన్ పదాలతో ఉండే పేరు ఏదైనా ప్లాంట్కి పెట్టడాన్ని ఏమంటాం మనం? బైనామియల్ నామన్క్లేచర్. వాట్ ఈజ్ బైనామియల్ నామన్క్లేచర్? Binomial nomenclature means providing a scientific name to an identified organism with two Latin words. రెండు లాటిన్ పదాలతో ఉండే పేరు అనేది పెట్టడాన్ని బైనామియల్ నామన్క్లేచర్ అంటాం. బైనామియల్ నామన్క్లేచర్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై గ్యాస్పర్డ్ బాహిన్. Binomial nomenclature first proposed by Gaspard Bahin. It was popularized by binomial nomenclature. దీన్ని వెలుగులోకి తెచ్చింది. It was popularized by Linnaeus. Father of taxonomy గా పేర్కొంటాం. Father of taxonomy ఎవరంటే Linnaeus. సపోజ్ బైనామియల్ నామన్క్లేచర్ ప్రకారం ఒక ప్లాంట్కి ఏ రకంగా నేమింగ్ ఇస్తారు? సపోజ్ మ్యాంగో. ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో ఈజ్ రిటన్ యాజ్ Mangifera indica. The scientific name of mango written as Mangifera indica. Mangifera అన్నది ఒక లాటిన్ వర్డ్, ఇండికా అన్నది ఒక లాటిన్ వర్డ్. టూ లాటిన్ వర్డ్స్తో ఉండే నేమింగ్ ఇవ్వడాన్ని ఏమంటాం మనం? బైనామియల్ నామన్క్లేచర్. నెక్స్ట్, హైబిస్కస్ రోజా సైనెన్సిస్, చైనా రోజ్. హైబిస్కస్
Rosa sinensis. Rosa sinensis. It is a scientific name of China rose, Mandara. China rose. Shoe flower అంటాం దీన్ని. Shoe flower. China rose, shoe flower. Belongs to Malvaceae family. Hibiscus, one Latin word. Rosa sinensis, one Latin word. Providing a scientific name to an identified plant with two Latin words, it is known as binomial nomenclature. బైనామియల్ నామినిక్లేచర్ ఆధారంగా ప్లాంట్స్కి నేమింగ్ అన్న ఇస్తారు. అయితే ఐసిబిఎన్లో ఉండే రూల్స్ ఏంటి? ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామినిక్లేచర్ బేస్ చేసుకొని మనకి ప్లాంట్కి నేమింగ్ ఇస్తారు. ఈ ఐసిబిఎన్ ఆర్గనైజేషన్లో ఉండే రూల్స్ ఏంటంటే ఫస్ట్ చూద్దాం. రైట్, ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో రిటన్ యాజ్ Mangifera. Mangifera indica. Mangifera indica. Right? First rule ఏంటంటే scientific names or biological names, generally they are Latin. They are written in italics. They are Latinized irrespective of their origin. First rule ఏంటి? Biological names are generally in Latin. They are written in italics. ఉంచి రాయాలి వీటిని రాసేటప్పుడు. They are printed in italics. Italics. They are Latinized. They are Latinized irrespective of their origin. Mangifera indica అనేది ఇది ఇంగ్లీష్లో రాశాను కానీ ఇది ఇంగ్లీష్ వర్డ్ కాదు. ఇదేంటిది మనకి ఇక్కడ మ్యాంజిఫెరా ఇండికా అనేది లాటిన్ వర్డ్. నా పేరు మురళీకృష్ణ అని తెలుగు, దీన్ని రాయడం ఇంగ్లీష్లో రాశాను మురళీకృష్ణ రాయడం ఇంగ్లీష్లో రాశాను కానీ ఇదే వర్డ్ ఇది తెలుగు వర్డ్ సేమ్. ఇక్కడ ఏంటి మ్యాంజిఫెరా ఇండికా అన్నది ఏంటంటే మనకి మ్యాంజిఫెరా ఇండికా అన్నది మురళీకృష్ణ అనేది సైంటిఫిక్ నేమ్ కాదు. ఇక్కడ తెలుగు అన్నది ఇంగ్లీష్లో రాయడానికి అర్థం అవుతుందని చెప్పాను అంతే. మ్యాంజిఫెరా ఇండికా అనేది లాటిన్ వర్డ్, రాయడం మాత్రమే ఇంగ్లీష్లో రాశాను. బయలాజికల్ నేమ్స్ ఎప్పుడు కూడా మనకి లాటిన్ భాషలో ఉండాలి. Biological names are generally in Latin. They are Latinized irrespective of their origin. Second rule ఏంటి? In a biological name, in a scientific name, in a biological name, first word denotes the genus. First word denotes the genus, second word denotes the species. Second word denotes the species or specific epithet. Species are specific epithet. Right. Biological name lo first word ni genus antam. First word denotes the genus. Mangifera denotes the genus. Indica denotes the specific epithet or species. First word denotes the genus. Second word denotes the species. First word ni genus antam. Second word ni emantam మనం species antam. Next rule. When handwritten, biological names when handwritten they are genus and species. They are separately underlined or printed in italics.
రైట్. బయలాజికల్ నేమ్స్ రాసేటప్పుడు మనం ఎప్పుడు రాసేటప్పుడు ఏంటంటే బుక్ మీద రాసేటప్పుడు సెపరేట్గా అండర్లైన్ చేయాలి. జీనస్ కింద సెపరేట్గా అండర్లైన్ చేయాలి, అలాగే స్పీసీస్ కింద సెపరేట్గా అండర్లైన్ చేయాలి. వెన్ హ్యాండ్ రిటన్ both the words in biological name, when hand written, they are separately underlined. జీనస్ కింద సెపరేట్గా అండర్లైన్ చేయాలి, స్పీసీస్ కింద సెపరేట్గా అండర్లైన్ చేయాలి. ఆర్ ప్రింటెడ్ ఇన్ ఇటాలిక్స్. బుక్లో ప్రింట్ చేసేటప్పుడు కొద్దిగా వంచి రాయాలి, ఇలా వంచి రాసి ఉంటాయి, దీన్ని ఇటాలిక్స్ అంటాం. మ్యాంజిఫెరా ఇండికా. సైంటిఫిక్ నేమ్స్ అనే బుక్లో పబ్లిష్ చేసేటప్పుడు, ప్రింట్ చేసేటప్పుడు ఇటాలిక్స్లో ప్రింట్ చేయాలి. రాసేటప్పుడు అయితే అండర్లైన్ చేయాలి, ప్రింట్ చేసేటప్పుడు అయితే ఇటాలిక్స్లో ప్రింట్ చేయాలి. రైట్, ఇది థర్డ్ రూల్. నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంటంటే జీనస్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్. జీనస్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్, స్పీసీస్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్. జీనస్ always starts with capital letter. Species always starts with small letter. Species always starts with small letter. స్పీసీస్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. రైట్, ఇది ఫోర్త్ రూల్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ రూల్ ఏంటంటే ద సైంటిస్ట్ హూ డిస్కవర్డ్ ద ప్లాంట్. ఆ ప్లాంట్ని ఎవరైతే డిస్కవరీ చేశారో అతని యొక్క పేరు అనేది ఎబ్రిడెడ్ ఫామ్లో, షార్ట్ ఫామ్లో స్పీసీస్ తర్వాత ఉండొచ్చు. Mangifera indica Linn. Full form Linnaeus. It indicates that the person who describes first. The scientist or author who gave that name appears after the species in a short form or abbreviated form. Linn means it indicates that the scientist Linnaeus first describes it. ఎవరైతే దీన్ని మొట్టమొదటిసారిగా ప్లాంట్ని డిస్క్రైబ్ చేస్తారో అతని యొక్క నేమ్ అనేది షార్ట్ ఫామ్లో ఉండొచ్చు. ఇది ఫిఫ్త్ రూల్. ఏంటి? ద సైంటిస్ట్ ఆర్ ఆథర్ who gave that name appears after the scientific name in a abbreviated form or short form. షార్ట్ ఫామ్లో సైంటిస్ట్ నేమ్ని రాయొచ్చు. ఇది ఫిఫ్త్ రూల్. నెక్స్ట్, టాటోనిమ్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ in plant classification. Tautonyms. What are tautonyms? Tautonyms are not acceptable. Not acceptable for plant naming, for plant nomenclature. Tautonyms అంటే జీనస్ నేమ్, స్పీసీస్ నేమ్ ఒకే రకంగా ఉంటాయి. సపోజ్ యాపిల్, ఇదివరకు యాపిల్ యొక్క సైంటిఫిక్ నేమ్ మాలస్గా ఉండేది. జీనస్, స్పీసీస్ ఒకే రకంగా ఉంటుంది, టాటోనిమ్ అంటాం. టాటోనిమ్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ ప్లాంట్ నామెన్క్లేచర్, బట్ దే ఆర్ యాక్సెప్టబుల్ ఫర్ యానిమల్ నామెన్క్లేచర్. మ్యాలస్ అనేది యాపిల్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఉండేది. జీనస్, స్పీసీస్ ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి దీని తర్వాత పైరస్ మ్యాలస్గా చేంజ్ చేశారు. సో యాపిల్ యొక్క సైంటిఫిక్ నేమ్ ప్రెసెంట్ ఏంటి? పైరస్ మ్యాలస్.
యానిమల్ క్లాసిఫికేషన్లో మాత్రం టాటోనిమ్స్ యాక్సెప్టబుల్. సపోజ్ నాజా నాజా నాగుపాము, నాజా 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 snake. Tautonyms are acceptable in animal classification, right? ఈ 5 రూల్స్ని బేస్ చేసుకొని ప్లాంట్స్కి క్లాసిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఏమంటాం మనం? ICBN రూల్స్, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామన్క్లేచర్, రైట్? నెక్స్ట్ వన్ taxonomy అంటే డిస్కస్ చేస్తాం మనం. taxonomy మీన్స్ based on characteristics organisms they are classified into different groups. It is known as taxonomy. taxonomyలో ఉండే కాంపోనెంట్స్ ఏంటంటే క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, నామన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఇక్కడ వర్డ్ ఇచ్చే టెక్స్ట్ బుక్లో మనకి సిస్టమాటిక్స్. వాట్ ఈజ్ సిస్టమాటిక్స్? Systematics means phylogeny with taxonomy. టాక్సానమీతో పాటుగా ఫైలోజెనీని కూడా మనం స్టడీ చేస్తే దీని ఏమంటాం మనం? ఫైలోజెనీ. టాక్సానమీతో పాటుగా ఫైలోజెనీని కూడా స్టడీ చేస్తే దీన్ని మనం సిస్టమాటిక్స్ అంటాం. సిస్టమాటిక్స్. ఫైలోజెనీ నథింగ్ బట్ evolutionary characteristics, evolutionary tendencies. Taxonomy with evolutionary tendencies, it is known as systematics. The word first systematics was used by Linnaeus. The word systematics first used by Linnaeus. Systematics means systematic arrangement of organisms. Systematic arrangement of organisms. లినియా యొక్క పబ్లికేషన్ ఏమంటామంటే సిస్టమా నేచురే. సిస్టమా నేచురే. సిస్టమా నేచురే అనేది ఇతని యొక్క పబ్లికేషన్. ఒక బుక్ ఇది. సిస్టమా నేచురే. సిస్టమాటిక్స్ మీన్స్ సిస్టమాటిక్. సిస్టమా మీన్స్ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గనిజమ్స్. సిస్టమాటిక్స్ ఇట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ సిస్టమా. సిస్టమా మీన్స్ particular arrangement. Systematic arrangement of organisms. Systematic arrangement of organisms. Systematic arrangement of organisms, right? Systematics means the study of different kinds of organisms. Different kinds of organisms the study of different kinds of organisms and their diversities. It is known as systematics, right? Okay friends, మా వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేరు, ఒక కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్, రైట్? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.